శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు గృహ వైద్యం ఏంటంటే గురిగింజ చెట్టు గురించి ఈరోజు చెప్తున్నాము. గురిగింజ చెట్టు అనేది 3 రకాలు ఉంటుంది. తెలుపు, ఎరుపు, నలుపు 3 రకాలతో వస్తుంది. దీని ఆకులు తీసుకొని నూనెలో వేసుకొని బాగా వచ్చేంత వరకు ఉడికించి దాన్ని తలకు పెట్టుకుంటున్న ఆ వెంట్రుకలు అనేది ఊడిపోవడం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ పేను కొరుకుడు ఉంటుంది. ఆ పేను కొరుకుడికి ఈ గురిగింజలతో తైలం తయారు చేసుకొని రాసుకుంటున్న పేను కొరుకుడు అనేది తగ్గుతుంది. అంతేకాకుండా దాని యొక్క గింజను తీసుకొని నీటిలో నూరేసి ఆ పేను కొరుకుడు ఉన్న దగ్గర పూస్తూ ఉంటే అది బాగా తగ్గిపోయేసి మామూలుగా ఉంటుంది. ఆ గురిగింజ తైలము పురుషాంగం యొక్క శిశ్నంకి రాస్తూ ఉన్న ఆ స్తంభన అనేది బాగుంటుంది. దీని గింజలు వీర్య వృద్ధికి బాగా ఉపయోగిస్తారు. చర్మ వ్యాధుల మీద కూడా బాగా పనిచేస్తుంది. కుష్టి రోగాల మీద కానీ బాగా పనిచేస్తుంది. ఈ కండ్లు, తలనొప్పి, మెరుపులు మేయడం కానీ, తలనొప్పి ఎక్కువగా ఉండడం కానీ అటువంటి దానికి కానీ పైన పట్టులాగా వేసి దాన్ని పట్టుకుంటున్న ఆ తలనొప్పి అనేది బాగా తగ్గుతుంది. దీన్ని గింజలు అనేది తీసుకొని తినకూడదు. తింటే అది విషంలాగా పనిచేస్తుంది. ఒకవేళ ఆ విధంగా తిన్నా కానీ చిర్రి కూర కానీ, ఆవు పాలు కానీ, తేనె కానీ ఈ 3 దానికి ఇరుపు ఉంటాయి. ఈ ఇరుపు వల్ల అది ఒకవేళ తీసుకున్నా కానీ దాని ఫలితం అనేది క్లియర్ అయిపోయి బాగుంటుంది. తెలియక తీసుకున్నా కూడా దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.